So thanks everyone to come here. Let us launch the book. ఒక రియల్ యోగి బుక్ రాసినప్పుడు యోగిలాగా ఉన్నాడు, ఇలాగ ఇంకా గడ్డం ఎక్కువ ఉండేది. దాని తర్వాత ఒక స్పిరిచువల్ గురువు మీద సెకండ్ బుక్ రాశాడు, ఇది థర్డ్ బుక్. సో ఏంటయ్యా నీకు ఫస్ట్ ఇది చూపించాడు, స్లిప్పరు ప్రేమకి ప్రాణం ఉంటే నన్ను చెప్పుతో కొట్టుద్ది అన్నాడు. ఖచ్చితంగా కొట్టుద్దయ్యా, నో డౌట్. ఏంటిది టైటిల్ ఏంటి ఇదేంటన్నా, కాదు సార్ అని చెప్పి నన్ను కన్విన్స్ చేయలా. తను కన్విన్స్ అయిపోయాడు, తనే కన్విన్స్ అయిపోయి బుక్ ప్రింట్ చేసి తను రాసి, కాన్సెప్ట్ నాకు తెలియదు, ఏమీ తెలియదు, కవర్ పేజ్ మాత్రం చూపించాడు. నేను 2 days ట్రై చేశా ఆపుదామని. ఇప్పుడు ఎప్పుడైనా ఇంకంతే కదా, అర్జున్ రెడ్డి తీయొద్దని ఎవరు ఆపలేరు, రాయొద్దని ఎవరు ఆపలేరు, సేమ్ థింగ్, ఆ ఫ్లో అలాగే ఉంటుంది. సో ఇది చేసి ఇది ఇమీడియట్గా నిన్న మార్నింగే చదివాను. నేను మార్నింగే చదివి నా రివ్యూ కూడా తనకి ఇచ్చేసా. సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమగా చదవండి, ఎందుకంటే నెగిటివ్గా పెట్టినా కూడా తన ప్రయత్నం బాగుంది. నన్ను ప్రణయ్ రెడ్డి వంగా గారు బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ ఒక క్వశ్చన్ అడిగారు. నా అసోసియేట్ ఇలా రాశాడు బ్రదర్, మన సందీప్ గారిని పిలిచాను, మీరు రావాలి అన్న. ఎందుకంటే లవ్ అంబాసిడర్ ఇప్పుడు ఈయన, యూత్ కాదు నేషనల్ వైడ్గా ఎవరిని చూసినా సరే లవ్ ఒక సాంగ్ ఏదన్నా పాడుకుందామంటే ఫస్ట్ ఈ పాటలే వస్తాయి అందరికీ. సో భయ్య ఒక మాట అడిగినాడు ఆయన, అంటే ప్రొడ్యూసర్గా డైరెక్టర్ ఆలోచించేది ఒకలాగా ఉంటుంది, రైటర్ ఆలోచించేది ఒకలా ఉంటుంది. బ్రదర్ ఇది సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అని అడిగాను. సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అంటే అవుద్దేమో అన్నా. సో నాకు నిజంగా నేను అది ఆలోచించలే, వచ్చి తమకు చెప్పాను, ఏమైనా ప్రణయ్ రెడ్డి వంగ గారు ఇలా అన్నారు, సినిమాకి ట్రాన్స్లేట్ అవుద్దా అన్నారు. అవుద్దు సార్, ఎందుకు అవుద్దు అన్నాడు ఫస్ట్. అదేంటిది ఇప్పుడే కదా వచ్చింది, నువ్వు అనుకున్నావంటే లేదు సార్ అవుద్ది. అయితే ప్రూవ్ ఇట్ అన్నా.